నమస్కారం, ఎన్ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి నెలలో జరుగుతుండగా అట్టి జాతరకు యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్న అభివృద్ధి పనులను, జాతర పనులను పరిశీలించిన మంత్రులు అదేవిధంగా దానిపై ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపడతామన్నారు. మొదటగా మరమ్మతుల అంచనా వ్యయంతో ఆధారంగా 75 కోట్లు కేటాయించడం జరిగిందని, మరో 30 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నపించారు. పనుల నాణ్యత ప్రమాణాలను పాటించాలని, తాత్కాలిక నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని వారు తెలియజేశారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు తెలిపారు. కోసం వచ్చేటువంటి భక్తుల అవసరాల నిమిత్తం, సౌకర్యాల నిమిత్తము మరి ప్రకటించడం జరిగింది. అవన్నింటినీ కూడా చకాచక పనులు చేసే విధంగా సాధ్యమైనంత వరకు టెండర్ల ద్వారా లేదా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వారందరి యొక్క సమన్వయంతో కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఈసారి మరి జాతరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు మరి వెంటనే జాతీయ పండుగగా ప్రకటించే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. తప్పకుండా జాతర అంటే సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు కానీ, సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు ప్రత్యేకమైనటువంటి వెహికల్ మీకు ఉంటుంది. గతంలో కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఇంకా పెద్ద వెహికల్ ఏర్పాటు చేస్తాము. ఎట్లా వీలైతే అట్లా దానికోసం స్పెషల్గా దృష్టి పెడతాము. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మీద అంటే వాస్తవానికైతే టాయిలెట్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కొంత ఎక్కడైనా ఉంది కదా, ఇప్పుడు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈరోజు వాస్తవానికి అనుకోకుండా చాలా రష్ అంటే భక్తులు ఎక్కువ వచ్చారు. తప్పకుండా వాటికి సంబంధించి కూడా రివ్యూ చేసుకుంటున్నాము. రేపటి నుంచి ఇంకా బెటర్గా సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తాం. కాంట్రాక్టర్ల విషయంలో ఇలా మేమిద్దరం కూడా ఏ కాంట్రాక్టర్ మొఖాలు మాకు తెలియదు. మేమిద్దరం ఎవరితో మాట్లాడడం కాదు. టోటల్గా కలెక్టర్ గారికి అధికారం పైనుంచి డైరెక్ట్ ఇచ్చినాం. వారు టెండర్లు పిలుస్తున్నారు. ఏ శాఖకి ఎవరికి ఎన్ని నిధులు అనేది నిధులు ఇచ్చినాము. మేము అదే చెప్తున్నాము. వాళ్ళు లెస్సుకుపోయి నేను లెస్సుకుపోయినా, నేను బాగా చేయలేదంటే అది మాకు ఆన్సర్ కాదు. మనకు ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి, దాని మెయింటెనెన్స్ ఉండాలి, వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఎక్కడ కూడా మేము రాజీ పడేది లేదు. అధికారులు అయితే ఇంటికి పోతారు, వాళ్ళైతే బ్లాక్ లిస్ట్లో పోతారు. ఇదే రెండే ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడైతే మంచిగా పని చేయకుంటే, అధికారులు మంచిగా పని చేయించకుండా వాళ్ళతో ఎక్కడన్నా కుమ్మక్కైతే అధికారులు ఇంటికి పోతారు. కాంట్రాక్టర్లు మంచిగా చేయకుండా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పోతారు. సమ్మక్క సారలమ్మ దగ్గర కాబట్టి పని దయచేసి అందరూ మంచిగా చేయండి. అది అందరికీ మంచిది. దేవుడి దగ్గర మోసం చేయడానికి లేదు. అది మేము దాంతో కట్టుబడి ఉన్నాం. ఆ విషయంలో సమయం తక్కువగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము అడిగిన నిధులు కేటాయించడము, వెంటనే అధికారులు టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నెలాఖరు వరకు కూడా 100% కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము ఆదేశించాము. గత మీటింగ్ పెట్టినప్పుడు 100% అవి పూర్తి అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి గతంలో కంటే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు మాకు, ప్రజల వాళ్ళ యొక్క వచ్చినందుకు, భక్తులు వచ్చినందుకు వాళ్లకు క్షేమంగా వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకొని లాభంగా వెళ్లే విధంగా వాళ్లకు అరేంజ్మెంట్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము, అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. దాంట్లో సీతక్క గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రాజీ పడకుండా, మరి కొంచెం పడకుండా, ఎందుకనంటే కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు లెస్ వేశారు అనంటే వాళ్ళు ఎందుకు వేశారో మనం ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా వేసి నాణ్యత లేకుండా పని చేసినప్పుడు అది దేవుడి డబ్బుని, ప్రజా డబ్బుని కూడా దుర్వినియోగం చేసినట్టుగా అవుతుంది. తప్పకుండా స్వీకరిస్తాము. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మేము పాలకులం కాదు, సేవకులం. ప్రజల కోసం పనిచేస్తాము. ప్రజలను లక్ష్యం అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం దిశలో నడిపించడానికి ముందుంటాము. కాబట్టి దానికి అధికారుల సహకారం 100% ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా మరి మీరు గతంలో కొంత మిమ్మల్ని
ఆ ప్రభుత్వాలు మీకు పని కల్పించలేకపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం ఉరుకుల పరుగులతో అధికారులను పరిగెత్తించి పనులు చేసేటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టబోతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో, అంకిత భావంతో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలని అందరి అధికారుల సహకారంతో జరుగుతుందని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుని మేరకు హనంకొండ డబ్బాల జంక్షన్లోని హనుమాన్ నగర్లో గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ హనంకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మరియు బీజేపీ నాయకులు స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని పేర్కొన్న చెత్త చెదారం అంతా ఊడ్చి ఎత్తివేశారు. నీటితో ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ హనంకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ, ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని అన్నారు. 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష నెరవేరబోతుందని, ఈ మహాఘటం కోసం ప్రపంచంలోని 1 కోటి మంది హిందువులు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా సంక్రాంతి నుంచి ఈ నెల 22 వరకు మన పరిసరాల్లోని ప్రతి ఆలయాన్ని శుభ్రంగా ఉంచాలనే స్వచ్ఛ అభియాన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజు హనంకొండ డబ్బాల జంక్షన్ లో హనుమాన్ నగర్ లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ మీ ప్రాంతాల్లోని స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కఠోరమైన ఉపవాస దీక్ష చేస్తున్న మోదీకి యావత్ సమాజం మద్దతునివ్వాలని అన్నారు. యావత్ దేశమే కాదు, ప్రపంచంలోని హిందువులందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా దేవాలయంలో మహాహారతి కార్యక్రమంలో పాల్గొనండి, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టనని, ప్రసాదాన్ని అందరూ స్వీకరించండి అని తెలిపారు. కులమతాలకు, వర్గాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో ఆ రోజు భక్తి భావంతో ఉండాలని ప్రజలను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశిని సదానందం గౌడ్, కొండి జితేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు కురిమిండ్ల సదానందం, శనిగారపు విజయ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్యలో రాముడి ఇలా నూతనంగా ఏర్పాటు చేసిన 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దానిలో మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ నుంచి 22వ తారీఖు వరకు ప్రతి ఆలయాన్ని శుద్ధి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆలయాన్ని, ప్రతి వాడలో ఉన్న ఆలయాలను శుద్ధి చేయాలనే కార్యక్రమం ఇచ్చింది. ఎన్నో 500 సంవత్సరాలుగా ప్రతి హిందూ రాముడి గురించి ఎదురు చూస్తూ, రాముడి గుడి కట్టాలని ఎదురు చూస్తున్న ఘట్టం దగ్గరికి వచ్చింది. ఇలా ప్రతి హిందూ ఎక్కడున్న మన భారతదేశమే కానీ పక్కా ఎక్కడ ఏ దేశంలో ఉన్న వాళ్ళు కూడా హిందువులందరూ కూడా ఈ శ్రీరాముని గుడి కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు పూర్తి ఉపవాస దీక్ష చేస్తూ ప్రతి ఆలయాన్ని శుద్ధి చేయాలనే కార్యక్రమం ఇచ్చింది. ఇలా కళ నెరవేరబోతున్నారు. అదేవిధంగా 22వ తారీఖు రోజు కూడా ప్రతి లైవ్ కార్యక్రమం 12-20 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ జరిగే లైవ్ కార్యక్రమాన్ని కూడా ప్రతి గుడిలో స్క్రీన్లు ఏర్పాటు చేసి గుడిలో ప్రతి ఒక్కరు చూడాలనే ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వెగడపల్లి డబ్బాల దగ్గర దాసు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆలయాన్ని పూర్తిగా చెత్తనంతా దుంపి ఆలయాన్ని శుద్ధి చేసి కడిగి రావడం జరిగింది. ప్రతి ఒక్క హిందూ కూడా, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కానీ ప్రతి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వాడలో ఆలయాలను శుద్ధి చేసి 22వ తారీఖు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో ప్రతి ఒక్కరు చూడాలని, అక్కడికి వచ్చి ఏదైతే ప్రసాదాన్ని స్వీకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టంగా నేడు అగ్నిగుండాల కార్యక్రమం ఆశేష భక్తజనాల మధ్య ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 10 రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 10వ తేదీన శ్రీ వీరభద్రేశ్వర స్వామి కళ్యాణంతో ప్రారంభమైన చివరి రోజైన నేడు తెల్లవారుజామున ఆశేష భక్తజనం మధ్యన అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాల్లో నడిచారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి పరమేశ్వరయ్య మాట్లాడుతూ శోభకృత నామ సంవత్సర మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయన్నారు. ఆలయ ఈవో కిషన్ రావు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేశారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి, మరీ ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆలయ ప్రధాన అర్చకులు పరమేశ్వరయ్య, రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం కొత్తకొండ గ్రామ ఊరేగింపు అనంతరం బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. వీరభద్రేశ్వర స్వామి దర్శనానికి గత 20 సంవత్సరాలుగా వస్తున్నామని, స్వామివారు కోరిన కోరికలు తీర్చే అత్యంత మహిమానువులని అగ్నిగుండాల్లో నడిచిన భక్తులు తెలిపారు. లోక కళ్యాణార్థం జరిగినటువంటి ఈ అగ్నిగుండ మహోత్సవము కనులారా చూసిన వాళ్ళు, అందులో నుండి నడిచిన వాళ్లకు శరభా 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 అనుకుంటూ శివ శంభో పినాకి గిరీశ హరాస్తాను భర్గ భైరవ సదాశివ కాపాలీశ్వర భైరవ కంకాల భైరవ ఆది భైరవ రురు భైరవ అష్టభైరవులు ఏకాదశ రుద్రుడు ఆ వీరభద్రస్వామి ముందట నడుస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా శరభా శరభా అనుకుంటూ భద్రకాళి అమ్మవారు, ఏకాదశ రుద్రులు వారందరూ కూడా దక్ష యజ్ఞానికి ఎప్పుడైతే వస్తారో మీరందరూ కూడా ఆ ఏకాదశ స్వాముల యొక్క స్వరూపమే. శరభా శరభా అనుకుంటూ ఈ అగ్నిగుండ మహోత్సవానికి విచ్చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ముక్కోటి దేవతలు ఆ శరభా శరభా అనే ధ్వనికి అక్కడ నుండి ఈ యొక్క వీరభద్రస్వామి అంటేనే పరమేశ్వరుని యొక్క ఉగ్రరూపము. శివుడు ప్రశాంతంగా కనబడతాడు. సర్వ గ్రహబాధలు, జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహబాధలు కూడా దూరమై కళ్యాణ గడియలు విచ్చేసి కళ్యాణం కానటువంటి వాళ్ళకు కూడా కళ్యాణం అవుతుంది, వ్యాపారం జరుగుతుంది, ఆయు ఆరోగ్యము అష్ట సంపదలు కూడా ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహంతో మీ అందరికీ కూడా సుసంపన్నంగా ఇస్తాడని చెప్పేసి ఇందులో సందేహం లేదు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమము ఇప్పటి వరకు సుసంపన్నమైంది. తాండూరు పట్టణం సార్, మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. వీడికి 22 years 50 years అవుతుంది. మేము అనుకున్నవన్నీ మంచిగా జరుగుతాయి సార్. అందు గురించి ప్రతి ఏటా ఇక్కడికి వస్తాం మేము. ఇంకా మా ఇంటి దేవుడు కూడా వీరభద్రేశ్వరు. మా మామ ఉన్న కాడికి వెళ్ళి మేము ఇక్కడనే పూజిస్తాము, ఈ దేవుడిని పూజిస్తాము. వరంగల్ అంటే మాకు చాలా ఇష్టం వీరభద్రేశ్వరుడు. మా ఇంటి దేవుడు కూడా వీరభద్రేశ్వరుడు కాబట్టి మేము ఇక్కడనే వస్తాం. నా పేరు లక్ష్మి సార్. లక్ష్మి. మా మామయ్య పేరు రామదాస్ సార్, రామదాస్ భూదేవి. ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే అందరూ ఎప్పుడు కొత్తకొండ పోవాలనే ఆరాటము, తొందరగా పోయి మొక్కులు పెట్టాలని భక్తిభావంతో వచ్చి మొన్న 10వ తారీఖు కళ్యాణం నుండి నవార్ణిక సేవాగమ ప్రకారంగా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం వరకు ఈ యొక్క భక్తితోటి కొత్తకొండ వీరన్న దేవాలయము, మన వీరన్న ఆశీస్సులు సమేత భద్రకాళీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎంతో ఆదృత భక్తిభావంతో తమ శక్తి కొలది మొక్కిన మొక్కులన్నీ వీరన్నకు ఒప్పజెప్పి కోడెలు కట్టేసిర్రు, గుమ్మడికాయలు ఒప్పజెప్పిర్రు, కొరమీసాలు సమర్పించారు. ఈ యొక్క వరంగల్ జిల్లా సిపి గారు, ఏసీపీ గారు మరియు ఎల్కతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, బిందులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు పి కిషన్ రావు గారు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సిఎఫ్ఓ మేడం శ్రీమతి సునీతా మేడం గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులందరూ తమ తమ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరూ సహాయశాఖలు అందించి ఈ జాతర మన ఒక్కరిది కాదు, ఎవరిదో కాదు, కొత్తకొండ వీరన్న భద్రకాళి సమేత
భగవంతుని కార్యక్రమము అందరి సహకారంతోటి దిగ్విజయంగా ఈ రోజు వరకు అగ్నిగుండాల కార్యక్రమం తంతుతోటి ముగియడం జరిగినది. సాయంకాలం స్వామివారి ఊరేగింపుతోటి పూర్తి కార్యక్రమం నవాన్నిక కార్యక్రమం ఈ రోజు సాయంత్రం వరకు అయిపోతుంది. కాబట్టి అందరూ జాతరకు వచ్చారు కాబట్టి భగవంతుని ఆశీస్సులు పొంది సుభిక్షంగా ఎల్లకాలము సర్వేజన సుఖినో భవంతు శుభం భూయాత్ అందరూ మంచిగా ఉండాలని కోవడం జరుగుతున్నది. అందరికీ దివ్య ఆశీర్వచనములు. కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల భాగంగా మొన్న 10వ తారీఖు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈ రోజు 18వ తారీఖు గురువారంతో అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్లో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివారులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని శాఖల అధిపతులు 18 శాఖల నుంచి అధిపతులు హాజరైనారు. వారి సూచన వరకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడినవి. ఎవరికి వచ్చే భక్తులకు ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి. మరి ఈ 9 రోజుల కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆరోగ్య శాఖ కానీ, దేవాదాయ శాఖ గారు కానీ అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇటు బ్రహ్మోత్సవాలు సంతోషంగా ముగిసినాయి. ఈ రోజుతో అగ్నిగుండాలతో ముగిసినవి. సాయంత్రం గ్రామ పర్యటన సందర్భంగా గ్రామ పర్యటన జరిగిన తర్వాత తదుపరి ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇటు బ్రహ్మోత్సవాలు పాల్గొని అందరూ సుఖశాంతాలు ఉండాలని కోరనది. ఎన్ఐటి వరంగల్ ప్రతిష్టాత్మక వార్షిక టెక్నికల్ ఫెస్ట్ టెక్నోజియన్ 2024 జనవరి 19 నుండి 21 వరకు నిర్వహించబడుతుందని నీట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ధి తెలిపారు. గురువారం నీట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2006లో స్థాపించబడిన టెక్నోజియన్ యువతకు సాంకేతిక అభివృద్ధిని అందించడంలో ముందంజలో ఉందని, ఈ ఫెస్ట్ లో వివిధ ప్రాంతాల నుండి ఇంజనీరింగ్ విద్యార్థులు వినూత్న ఆలోచనలను సేకరించడానికి, వారి సామర్థ్యాలను ప్రతిభలను ప్రదర్శించడానికి, వారికి అవకాశం కల్పించడానికి అనేక టాప్ క్లాస్ ఈవెంట్లు నిర్వహించబడతాయని, ఈ ఏడాది టెక్నోజియన్ ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ శ్రీనివాసన్ సుందరాజన్ హాజరు అవుతారని తెలిపారు. తాను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్ వంటి ప్రతిష్టాత్మక క్షిపణి వ్యవస్థలు, క్షిపణి రూపకల్పన, ఉత్పత్తి, అభివృద్ధి యొక్క అన్ని దశల్లో పనిచేస్తున్న ప్రఖ్యాత ఏరోస్పేస్ మిసైల్ సైంటిస్ట్ ప్రస్తుతం ప్రొఫెసర్ సుందరరాజన్ ఉన్నత విద్య మరియు రక్షణ ఏరోస్పేస్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారని తెలిపారు. In particular Warangal and Hannamkunda region. So one of the key innovative ideas of our student group, they have developed an app in which so there will be, let us say, some bicycles will be available, and these students what they developed the app can be used. So anyone who uses to use this bicycle so can pay a nominal fee through that app and can take this bicycle for use. And for example, in future, in near to the Bhadrakali temple, there would be a tourism center coming up. So here people can go around, like in Siddipet we have one. So that is a app has been developed by the student, and I appraise the district administration to adopt some of these key innovations. And the other idea what our students have demonstrated is, like we have dustbins around the campus, around the city and all that. Many times they are not being cleared. So our students have used the IoT, that is Internet of Things, so where the sensors are to be installed on these dustbins. So because of the sensors installed on the dustbins, so the housekeeping staff or the people who are monitoring the cleanness or clearing the dustbins will get a message, okay, the dustbin is full, it should be cleared, so that the city will look more clean. So that can be immediately useful for the city development. And the third innovative idea is what our students have developed, that how the sensors can be used to adopt for a good drainage system. For the drainage system today we have, people are still using the bamboo sticks to clear the waterlogging. So therefore it becomes a headache and it becomes difficult for the workers to go and clear them up. But our students have rightly thought a solution to that using the IoT and sensors. So now the drain will tell, because of the sensor will give information
here is the choke, here is the blockage. So this need to be cleared. So therefore lot of small innovations, but I believe a large impact it would have on the society because of this kind of technology on what our students have rightly planned. A big thank to our student community, particularly the student secretaries. They have motivated their friends and came out with very innovative ideas for the benefit of the nation, for benefit of Warangal, for benefit of the NIT campus. In future, a lot of innovative ideas will come up and will harness the same for the benefit of the mankind. Wishing them all the success in their endeavor for coming up with the new and innovative ideas. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు కృషితో ఎల్లారెడ్డి సెగ్మెంట్ అభివృద్ధికి 10 కోట్ల మంజూరు కావడంతో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి గురువారం అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు వచ్చాయని టీడీపీ గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాషికంటి రమేష్ అన్నారు. గురువారం ఎనుమాంల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఎన్టీఆర్ నగర్లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు పాషికంటి రమేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో 2001లో స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రాధాన్యత గలదని, నాటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ జయంతి వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు, మైనారిటీ వర్గాలకు అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన ఎన్టీఆర్ వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ 14వ డివిజన్ బీసీ సెల్ కార్యదర్శి ముండ్రాతి శరత్ బాబు, సీనియర్ నాయకులు లాసాని నరసింగరావు, ఎన్టీఆర్ అభిమాని సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్, ఎన్టీఆర్ నగర్ గ్రామ పెద్దలు, వివిధ పార్టీ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాంటి రామారావు గారు మనకు తెలుగుదేశం పార్టీని స్థాపించడము, ఓటర్ అంటే ఏంటి, అసలు సమాజంలో ఓటరు కానీ రాజకీయ నాయకులను కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా ఏ రకంగా మనం క్వశ్చన్ చేయాలి, అభివృద్ధిని ఎలా నడుపుకోవాలి, ఏ రకంగా క్వశ్చన్ చేయడం వల్ల స్పందిస్తారు వాళ్ళనే ఒక రిజర్వేషన్ ఏ ఒక ఉద్దేశంతో ఏదైనా ధైర్యంగా సాహసతోటి మహిళలు కానీ ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళడానికి పునాది కల్పించిన రామారావు గారు. ఎన్టీఆర్ అంటేనే ఇవాళ లేదా అసలు పార్టీ అంటే ఎవరంటే రాజకీయం అంటే తెలియని వాళ్ళను కూడా రాజకీయంగా ఎంతో ఎదగడానికి కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు వరకు కూడా రాజకీయం ఎంతో ఎదుగుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో ఎక్కడ ఉన్నా కానీ ఓన్లీ టీడీపీ నుంచి ఉన్న రాజకీయ నాయకులు బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్న వాళ్ళ పేరు చెప్పడం మాకు మంచిగా అనిపించదు కదా, వాళ్ళ పేరు చెప్పట్లేదు. ఒక మినిస్టర్స్గా హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ టీడీపీలో ఓనమాలు దిద్దుకొని మాత్రమే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. ఎవరైనా కానీ రామారావుని విమర్శించాడు, ఒక దేవుడు విమర్శించే కార్యక్రమాలు ఏ రోజు కూడా చేయలేదు. పబ్లిక్ అంటే నా కుటుంబ సభ్యులు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నాడు. రామారావు ఉన్న రోజులు కూడా ఎంతో ఉద్యమంగా ఏ రకంగా చేసినా మంచిగా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని యథావిధిగా మేము కొనసాగి హుజురాబాద్ బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులు బారులు తీరారు. సంక్రాంతి పండుగ సెలవులు అయిపోవడంతో పండుగలకు ఇంటికి వెళ్లిన అందరూ తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా ప్రయాణికులు జనాలు కనిపిస్తున్నారు. బస్సుల్లో 55 నుండి 60 మంది ప్రయాణించాల్సిన బస్సుల్లో సుమారు 100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల కోసం మరికొన్ని బస్సులు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వరంగల్లోని ఇసుక లారీల అడ్డాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సిలువేరు రవీందర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి మైనారిటీలకు రాజ్యాధికారం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలని చెప్పేసి మాండలి వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు.
అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు మనకు బస్టాండ్లు లేని పరిస్థితి వరంగల్లో. ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర బస్టాండ్ నిర్మించిన గొప్ప ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా కొన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు మంచినీళ్లు లేని పరిస్థితి. అది ఆలోచించి అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన దేశాపేటలో ప్రతాపరుద్ర ఫిల్టర్ బిడ్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో విద్య, వైద్యం, సంక్షేమ పథకాల్లో అన్నిట్లో ముందు రాణించి ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజలను ముందుకు నడిపించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇంతేకాకుండా భారతదేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి దేశాన్ని ముందుకు నడిపిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజలకు, పేదవాడికి ఒక వేదిక ఉన్నది, పేదవాడి తరఫున మాట్లాడే ఒక పార్టీ ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని లేకుండా కూకటి వేళ్లతో తీసివేయాలని చెప్పి ఎన్నో కుయుక్తులు పడిన కేసీఆర్ పరిస్థితి ఇలా ఏ విధంగా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా తెలంగాణలో మేము పార్టీని చైతన్యవంతం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాంకర్ కు ఎమ్మెల్సీ బీఫామ్ ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అద్దంకి దయాకర్ కు బీఫామ్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు ప్రకటించి మరుసటి రోజే మార్చారని, కాంగ్రెస్ అధిష్టానం వెంటనే దయాకర్ కు బీఫామ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దయాకర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వినయ విధేయతలతో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని, ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి వెంటనే బీఫామ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నగరంలోని కారు ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి పగిడిపల్లి డబ్బాల వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ను గుద్దుకొని పెద్ద శబ్దం రావడంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై వెళ్లి చూడగా కారులో డ్రైవర్ మాత్రమే ఉండడంతో అతనికి స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే భారీ ఎత్తున ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెప్తున్నారు. బాల వికాస పీడీటీసీ ఫాతిమానగర్ నందు త్రాగునీటి శుద్ధీకరణ పథక కమిటీల మహాసభ గురువారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3,500 మంది కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురి రాజకీయ నేతలు, బాల వికాస వ్యవస్థాపకురాలు బాల తెరిస్సా జింగ్రిస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడారు. బాల వికాస ద్వారానే అది మరుగుదొడ్ల కాడ నుంచి, మహిళా సంఘాల కాడ నుంచి, పొదుపు సంఘాల కాడ నుంచి, వితంతు మహిళలకు వివాహాల కాడ నుంచి, పెళ్లిళ్ళు చేయడం కాడ నుంచి మరి ఈ రకంగా శుద్ధి చేయబడ్డటువంటి మంచినీటి వ్యవస్థను కూడా తీసుకొచ్చి ఒక గంగదేవిపల్లి లాంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామాన్ని తీర్చిదిద్ది ప్రపంచమంతా కూడా ఒకప్పుడు గంగదేవిపల్లి వైపే వచ్చే విధంగా కూడా చేయడంలో మరి భాగస్వాములై వారందరినీ కూడా ఇటువైపు చూపిస్తూ అలాంటి గ్రామాలు ప్రతి చోట ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వాలకు వచ్చే విధంగా చేయడంలో కూడా బాల వికాస వారే ముందంజలో ఉన్నారు. అలాంటి సామాజిక చైతన్యంలో ఒక భాగంగా మంచి నీళ్లు తాగాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే గొప్పదో అట్లనే ప్రతి మనిషి బాగుండాలి, వాళ్ళ భావజాలం బాగుండాలి, వాళ్ళ ఆలోచన బాగుండాలి, వాళ్ళ ప్రవర్తన బాగుండాలి. వాటి కోసం కూడా గ్రామంలో ఒక సామాజిక చైతన్య కార్యక్రమాలను కూడా మీలాంటి అనుభవజ్ఞులు, చైతన్యవంతులు చేస్తే యువత పక్కదారి పట్టకుండా ఇటు ఏదైతే మత్తు లేకుంటే ఇంకా రకాల మరి సంస్కృతి వైపు, బ్యాడ్ కల్చర్ వైపు పోతున్నారో అటువైపు వెళ్లకుండా కూడా మీరందరూ చొరవ తీసుకుంటారని నేను భావిస్తూ తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ యొక్క ఐడియాస్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం.
మీరు ఆచరిస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి దగ్గరకు వచ్చి మేము కూడా స్టడీ చేస్తాం. మీ అనుభవాలన్నింటిని కూడా ప్రభుత్వం తీసుకొని మళ్లీ పబ్లిక్ కు ఉపయోగపడే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల లిస్టులో అవన్నింటిని కూడా ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ నాకు ఇక్కడికి ఈ రావడానికి కారణమైనటువంటి మరి బాల వికాస సంస్థ సోదరులకు సోదరిమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.